తెలుగుదేశం పార్టీ జెండా కనిపించకుండా చేస్తా అని నేను అడుగుతున్నా నాయకుని, నువ్వు ఎక్కడో పోయి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్లను కేసీఆర్ మెచ్చుకుంటాడు కదా అని చెప్పుడు కాదు, నీ సందులోకి నీ ఇంటి దగ్గరకు వచ్చినాం, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది, చాతనైతే నువ్వు నీ కార్యకర్తలు నీ నాయకులు ఎవరు వస్తారో రాండి ఇక్కడికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏందో చూపించే బలం మాకున్నది. అదే విధంగా ఇక్కడ వచ్చి తిని ఎచ్చగా వండుకున్నావు, అక్కడ ఈడ అయిపోయింది, ఇంకా మేసకాడికి మేసినావు, అంత అయిపోయిందని ఇవాళ సనత్ నగర్ లో కూన వెంకటేష్ గౌడ్ కష్టపడి దాన్ని పచ్చగా చేస్తే మళ్ళీ పోయి ఆడ పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్నట్టు వండుకున్నావు. ఇక అది అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ జర పచ్చగా కనిపిస్తే ఇక తెలుగుదేశం పార్టీని కాదని పోయి కేసీఆర్ పంచనే చేరాడు. ఇవాళ కేసీఆర్ పంచనే చేరి నీ పబ్బం గడుపుకుంటున్నావు. ఏదో బోనాల పండుగ పేరు మీద పిలిచి బోనాలలో పూతరాజు వేషం కట్టించి కేసీఆర్ ను మెప్పించడమేమో, కేసీఆర్ కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకునేమో, కానీ ఇవాళ నీకు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతా అని మాట్లాడుతున్నావు. శ్రీనివాస్ యాదవ్ అనేటోడు ఎవడో కోన్కిస్క గారి గల్లీలలో ఉండే, అట్లాంటి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే ఆ తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఆ జెండా లేకుండా పార్టీ లేకుండా చేస్తావంటే నిన్ను నీ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడు నమ్మితే వాడిని మోసం చేసే విధానం నీది. ఎవడు అన్నం పెడితే అన్నం పెట్టినోని ఎండకు వస్తే ఓ గ్లాసులో ఇన్ని మంచినీళ్ళు ఇస్తా అంటే, ఎవరైనా ఎండ కాల్చిపోయి వస్తే ఇన్ని మంచినీళ్ళు అడిగితే ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే కూడా మనం వాళ్ళని చల్లగా ఉండాలని కోరుకుంటాం. మంత్రిని చేసి ఎమ్మెల్యేని చేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని చేసి నగరానికి పోలిట్ బ్యూరో సభ్యుని చేస్తే మోసం చేసింది కాకుండా ఆ పార్టీ జెండా లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత సన్నాసివో ఈ రోజు సికింద్రాబాద్ ప్రజలకు అర్థమైపోయింది. కింద ఇంటి వాసాలు లెక్క పెట్టేటోడు ఎవడన్నా ఉన్నాడో పట్టుకరాపోండి అంటే ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అని ఎవడైనా హైదరాబాద్ సికింద్రాబాద్ లో చెప్తాడు. మామూలుగా ఎవరైనా మంచోడు కదా అని మంచం ఇస్తే మంచం అంతా ఖరాబ్ చేసిండట. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి గట్లుంది. కాబట్టి ఏది ఏమైనా సికింద్రాబాద్ లో మళ్ళీ పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాబోయే 27, 28, 29 గండిపేటలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మినీ మహానాడు ఇవాళ సికింద్రాబాద్ లో పెట్టిన. కాబట్టి పెద్ద పెద్ద ఏమాత్రం చీము నెత్తురున్నా, నువ్వు ఏమాత్రం మునగాడువో పైల్వానువో లేకపోతే నువ్వేమనుకుంటున్నావో నీకు నువ్వు ఏమన్నా అనుకో, మా సైకిల్ గుర్తుతో గెలిచిన ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఎక్కిన డొక్కు అంబాసిడర్ కారు మీద నువ్వు నిలబడు. నువ్వు గెలిచి వస్తే గప్పు నువ్వు మునగాని తప్ప మా సింబల్ మీద గెలిచి మా సైకిల్ పుణ్యాన్ని గెలిచి మా కార్యకర్తల చెమటతో గెలిచి మా అక్క చెల్లెళ్ళు చెమట తీసి ఇంటింటికి పోయి బొట్టు పెట్టి నీకు ఓట్లు వేపించి నువ్వు సన్నాసివైన సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేని చేసింది మా ఆడపడుచులు, మా సోదరిమణులు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.